సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఎన్నికల వేళ అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి లారీని పట్టుకున్నారు. దీంతో పట్టుబడ్డ లారీని బాలానగర్ మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అనంతరం లారీని తనిఖీ చేయగా లారీ మొత్తం సేంద్రియ ఎరువుతో లోడ్ చేసి ఉండడంతో దాన్ని కొంతమేరకు తొలగించి మద్యం కాటన్లను వెలికితీశారు. కాగా పట్టుబడ్డ మద్యం మొత్తం 2 కోట్లకు పైగా విలువ ఉంటుందని పోలీసుల అంచనా. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీలో మద్యాన్ని గోవా నుండి విజయవాడకు తరలిస్తున్నారని, పట్టుబడ్డ మద్యం ఎవరికి సరఫరా చేస్తున్నారు అనేది వివరాలు ఇంకా తెలియాల్సింది. మండే రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది మన దగ్గర చాలా రోజుల నుంచి. దానిలో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా అడ్డాకల్ ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఒక లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ ఎస్ఐ గారు, ఇక్కడ మా సిఐ గారు, బాలనగర్ ఎస్ఐ గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది. దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్లను అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసినాం. అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా 2 ఇన్స్పెక్టర్లు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది. మొత్తం 2,000 కాటన్లు ఉన్నాయి టోటల్. ఒక్కొక్క కాటన్లో 48 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మొత్తం 17,280 లీటర్ల లిక్కర్ మొత్తము. దాని వాల్యూ 2,07,36,000 రూపాయలు టోటల్. దాన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము. మనకి 2 వ్యక్తులు దొరికిండ్రు. అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మన ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట. వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్ళకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయిండ్రు. బెల్గాం దగ్గర వీళ్ళకు ఒప్పజేయడం జరిగింది. వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిందంట వాళ్ళ ఓనర్. అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎటుపోతుందో తెలియదు కానీ రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే అక్కడికి వేరే వాళ్ళు తీసుకుపోతారని చెప్పిందంట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు. ఆ ఓనర్ తెలిస్తే, ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. వీళ్ళంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరినీ అరెస్ట్ చేస్తాం. ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం.